జీటీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీనివాసరావు గారు అండ్ జీవి సుబ్బారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ నీట్ రీ ఎగ్జామ్ రేపు జరగబోతుంది. నీట్ 2026 యూజీ క్యాన్సిల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. చాలా బాధాకరమైన విషయం అది. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా డిప్రెషన్ లో డిమోటివేట్ అయ్యి ఉన్నారు. అయినా స్టిల్ ప్రిపేర్ అవుతున్నారు. సో రేపు జరగబోయే ఈ ఎగ్జామ్ కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి, అంటే ఇచ్చే టిప్స్ ఏంటి, ప్రిపేర్ ఎలా అవ్వాలి స్టూడెంట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. సో ఆల్రెడీ ఇంతకుముందు క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఒక పిల్లలకి ఒత్తిడితో కూడుకున్న ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రేపు రాయబోయే ఎగ్జామ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా, అంటే పిల్లలకు పర్టికులర్గా వచ్చేసి ఓవర్ స్ట్రెస్ ఉండకూడదు, టెన్షన్ పడకుండా ఎగ్జామ్కి, అంటే ఆల్రెడీ వచ్చాయి నాకు ఒక సమ్ ఎక్స్కి నా మార్క్ వచ్చినాయని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఎంత వస్తుందో అనే ఒక కన్ఫ్యూజన్లో పిల్లలు ఉంటారు. ఆ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అదంతా ఆలోచించకుండా ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నా అనే ఫీల్ తోటి ముందుకెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్ మోడ్లో కూర్చొని వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్, అంటే ఇప్పుడు కొందరు ఏంటంటే ఆర్డర్లో వెళ్తూ ఉంటారు. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వచ్చిన ప్రతి క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. రాని వాటి గురించి లాస్ట్లో చూడాలి. సో అన్ని ఆర్డర్లో చేసుకుంటూ వెళ్దామంటే లాస్ట్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ టైంలో అన్ని క్వశ్చన్స్ కవర్ అవ్వడం కూడా ఛాన్స్ లేదు, కష్టం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలందరూ కూడా 1 by 1 క్వశ్చన్ వస్తే ఇమ్మీడియట్గా అటెంప్ట్ చేయాలి. రాని వాటికుంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. సో ఆ విధంగా వాళ్ళు అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్జెక్ట్ పైన, అంటే ఇప్పుడు వెళ్ళే ముందు కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు రేపే ఎగ్జామ్ ఉంది కదా అని మళ్ళీ ఒకసారి కూర్చొని రాత్రంతా నిద్ర లేకుండా ఇలాంటిది అనేది చాలా మళ్ళీ ఆ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతారు, నిద్ర కరెక్ట్ ఉండకుండా టెన్షన్ తోటి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందు రోజు కొంచెం రిలాక్స్ అవ్వాలి. సో ఈ రోజు నైట్ వరకు హ్యాపీగా ఏదైతే చదువుకొని హాయిగా నిద్రపోయి పొద్దున కొంచెం రిలాక్స్ అయ్యి లేచి హ్యాపీగా ఎగ్జామ్ సెంటర్లోకి పోయి వాళ్ళు రిలాక్స్ మోడ్లో రాస్తే వాళ్ళు అనుకున్నది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ కొంచెం ఎందుకంటే రిజల్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బెటర్గా పాజిటివ్ రిజల్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులకు కూడా చాలా ప్రెషర్ ఉంది. పిల్లలకు ఎంత ఉందో అట్ ద సేమ్ టైం ఈక్వల్లీ తల్లిదండ్రులకు కూడా అంత ప్రెషర్ ఉంది. సో వాళ్ళు ఎలా సపోర్ట్ చేయాలంటారు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమోటివేట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బెటర్ మార్కులు వచ్చినాయి, ఈ వీళ్ళ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ పిల్లలకి ఎలా అయితే స్ట్రెస్గా ఫీల్ అయి ఉంటుందో పేరెంట్ కూడా అంతకంటే ఎక్కువ స్ట్రెస్గా, మా అబ్బాయి లాస్ట్ టైం ఇంత స్కోర్ వచ్చిందండి, ఈ టైం రాస్తే ఎలా వస్తుందో అనేది వీళ్ళు కూడా అసలు పిల్లలకంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు బయటపడరు, అంతే. పేరెంట్స్కు చాలా ఒత్తిడి ఉంటుంది ఆ టైంలో. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేసుకుంటూ ఎలాంటి టెన్షన్ పడకుండా పిల్లల్ని, అంటే వాళ్ళని ఒత్తిడి లోన్ అవ్వకుండా వీళ్ళు కొంచెం స్ట్రెస్ అంటే తీసుకోవాలి. పేరెంట్స్ కూడా వాళ్ళ స్ట్రెస్ని వీళ్ళు తీసుకోవాలి. నీకు ఏం టెన్షన్ పడద్దమ్మా, లాస్ట్ బెటర్గా రాయండి, ఓవర్గా మీరు థింక్ చేయకండి, వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయండి. కన్ఫ్యూజన్లో ఆప్షన్స్ 4 ఉంటాయి, కొన్ని సిమిలర్గా అనిపిస్తూ ఉంటాయి. సిమిలర్గా అనిపించిన క్వశ్చన్స్కి ఏదో ఒకటి పెట్టేస్తుంటారు. సో అలా కాకుండా ప్రాపర్గా 100% కరెక్ట్ అనిపిస్తే అటెంప్ట్ చేయమండి, లేదంటే వదిలేసేయమని చెప్పండి, ప్రాబ్లం లేదు. వచ్చిన ప్రాపర్గా ఎన్నైతే ఉన్నాయి పర్ఫెక్ట్గా ఆన్సర్స్ కరెక్ట్ చేయాలి. సో అది టైం మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను. సో అవన్నీ కొంచెం టిప్స్ వాళ్ళకి వెళ్ళే ముందు కొంచెం చెప్పి పిల్లలకి పంపించేస్తే బెటర్ అండి. సార్ మీరు కూడా ఎంతో మంది తల్లిదండ్రులను చూసుంటారు. సో వాళ్ళు ఇచ్చే ప్రెషర్ వల్ల కూడా పిల్లలు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? వాళ్ళు ప్రెషర్ ఏం బెటర్ గానమ్మా అడుగుతూ ఉంటారు, పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసి చూపిస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శ్రీనివాస్ గారు చెప్పింది ఏదైతే పాయింట్స్, ఏదైతే వ్యాలిడ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా నేను నా తెలిసిన పరిజ్ఞానం ప్రకారం చెప్తా. ఇప్పుడు వరకు ఏదైతే చదువుకున్నామో మనము దట్స్ ఎనఫ్. ఇప్పుడు ఏదో కొత్త టాపిక్ నేర్చుకోవాలా, ఇంకా రాని సిలబస్ గురించి ఇప్పుడు పోటీ పడడం తప్పు. ప్రశాంతంగా ఒక 8 గంటలు నిద్రపోవాలా, సరేనా, ఒక ఫ్రీ మైండ్తో వెళ్ళిపోవాలి. చదువుకున్నవాడికి ప్రతి ఒక్కడికి సీట్ రాదమ్మా. ఎవడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పోతాడో ప్రశాంతంగా కూర్చొని క్వశ్చన్ పేపర్ని నీట్గా చూసుకొని వాడికి వచ్చింది ఏదైతే ఉందో దాన్ని నీట్గా అటెంప్ట్ చేసి వస్తాడో వాడికి ది బెస్ట్ మార్క్స్ వస్తాయి. అది ఎలాగంటే నేను ఒక 3 జోన్స్లో చెప్తా. గ్రీను, ఎల్లో, రెడ్ అంట. ఎట్లయితే సిగ్నల్ ఎట్లయితే చూస్తాము, గ్రీన్, ఎల్లో, రెడ్. గ్రీన్ అనేది ఏంటంటే నీకు బాగా వచ్చినటువంటి క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని, అంటే నేను ఈ 3 అవర్లని ఒక రకంగా నేను చెప్తాను స్టూడెంట్కి ఎట్లా దీన్ని చేయాలనే దాన్ని. ఈ 3 అవర్లలో 50 నిమిషాలు ఇది కాదు,
2 గంటల 10 నిమిషాలు మాత్రమే నీది, ఓకే 130 నిమిషాలు మాత్రమే నీది. 50 నిమిషాలు నీది కాదని ఎందుకన్నానంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఏదో పక్కనోడు ఓన్ రాసేస్తాడని చెప్పి పక్కనోడు దిక్కు చూసుకొని వాడు ఏదో రాసేస్తాడు నా పరిస్థితి ఏందని చెప్పే విధంగా ఈ పాయింట్ నెంబర్ 1. అంటే వాడు ఏం రాస్తే మనకి ఎందుకు, ఒకటితో పనిలే నీకు. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్వశ్చన్ పేపర్ ఇన్ డీటెయిల్డ్గా ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు చూడాలి. చూసిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ పోయిన వెంటనే హడాబడిగా పోకూడదు. క్లియర్? నీకు 20 నిమిషాలు పట్టినా 15 నిమిషాలు పట్టినా నీట్గా క్వశ్చన్ పేపర్ని ఫస్ట్ క్వశ్చన్ నుంచి 180 క్వశ్చన్ వరకు చూడాలి. చూసిన తర్వాత బేసిక్గా ఈ క్వశ్చన్ నాకు వచ్చు రాదని చెప్పి ఉంటుంది కదా, బేసిక్గా ఒక ఐడియా ఉంటుంది కదా. ఆ వచ్చిన క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్లు చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ అమ్మా? అన్ని క్వశ్చన్లు టిక్ పెట్టుకొని ఇంకోసారి బబుల్ చేస్తారు కొంతమంది. ఇక్కడ చేసే మిస్టేక్ కూడా ఇంకో సెకండ్ పాయింట్ కూడా చెప్తా. ఎక్కడన్నా ఒక సీరియల్ నెంబర్లో ఒక చోట కానీ మిస్ అయిందంటే మొత్తం క్వశ్చన్ పేపర్ అయిపోతుంది. అంటే అతను చేసిన రైట్ ఏదైతే ఆన్సర్ షీట్ ఏదైతే ఉందో అది మొత్తం పోయేదానికి ఛాన్స్ ఉంది. 10-15కి ఎక్సీడ్ కాకుండా ముందే బబుల్ చేసుకుంటూ నీకు ఏదైతే ఫస్ట్ లేయర్ అంటే గ్రీన్ ఏదైతే చెప్పానో ఫస్ట్ లేయర్ ఏదైతే చెప్పానో అంటే నీ కాన్ఫిడెంట్గా ఇదే ఆన్సరు అది చెప్పి నీకు పక్కాగా ఏదైతే తెలుస్తుందో దాన్ని మాత్రమే ఆన్సర్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 ఎల్లో అంటే నువ్వు కొద్దిగా ఆలోచన చేసి దాని మీద కొద్దిగా ఎఫర్ట్ పెడితే నువ్వు ఏదైతే చేయగలుగుతావో సెకండ్ లేయర్ దానికి పోవాలి. థర్డ్ వచ్చేసి రెడ్, ఇంకా దాంట్లో ఇంకా లాస్ట్కు నాకు ఏమి లేదన్నప్పుడు పోవాలి. నేను ఈ ఫస్ట్ నేనేమో 50 మినిట్స్ అని చెప్పి అన్నా కదా, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో దీనికి పెట్టమని చెప్పా, లాస్ట్ 20 మినిట్స్ బిఫోర్ ఎగ్జామ్ క్లోజ్ చేసుకోవాలి నువ్వు. ఆ రెడ్లో అయినా సరే ఏంటంటే నువ్వు ఇప్పుడు వరకు ఏదైతే ప్రాంప్ట్గా ప్రాపర్గా రైట్ ఆన్సర్ ఏదైతే చేసావో నేను చేసింది బబుల్ చేసింది రైటా రాంగ్ అని చెప్పి క్రాస్ వెరిఫికేషన్ ఒకసారి చేసుకోవాలి. ఐడి కరెక్ట్గా పెట్టాను లేదో చూసుకోవాలి. అర్థమైందమ్మా? ఇంకా నీకు టైం ఉందనుకో అప్పుడు నువ్వు ట్రై చేసుకుని ఎక్కడో XYZలో ఉండాలి. సబ్జెక్ట్ వారీగా ఇక్కడ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అంటే రాయాలంటే ఫస్ట్ బయాలజీ జోలికి వెళ్ళాలి, నెక్స్ట్ కెమిస్ట్రీ, లాస్ట్లో ఫిజిక్స్ జోలికి వెళ్ళాలి. అంటే ఈ ఆర్డర్ ఎందుకు సార్? స్కోరింగ్ సబ్జెక్ట్ బయాలజీని ఎక్కువ స్కోర్ చేసేదానికి స్టూడెంట్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బయాలజీని అటెంప్ట్ చేయమని చెప్పి చెప్తా. రైట్ అమ్మా? నెక్స్ట్ కెమిస్ట్రీ అంటే టఫ్, దీంతో ఫిజిక్స్తో పోల్చుకుంటే కెమిస్ట్రీ సమ్ ఈజీ కాబట్టి కొద్దిగా స్కోరింగ్ చేసేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి కెమిస్ట్రీ మీదకి వెళ్ళమని చెప్పి చెప్తున్నా. దాని తర్వాత ఫిజిక్స్ జోలికి వెళ్ళమని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు నేనేమంటున్నాను, సెకండ్ థింగ్ కూడా గ్రీన్ ఎల్లో రెడ్లో కూడా అసలు ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది 3 అవర్కి పోయినంత వరకు అసలు టచ్ చేయొద్దు అంటున్నా. ఇక్కడ కెమిస్ట్రీ బయాలజీ అండ్ కెమిస్ట్రీలో గ్రీన్ ఎల్లో రెడ్ ఫాలో అయిన తర్వాత మాత్రమే నువ్వు ఫిజిక్స్లోకి వెళ్ళు అని అంటున్నా. ఎందుకనంటే ఫిజిక్స్లో ఈచ్ ప్రాబ్లం నువ్వు 1 మినిట్ లోపల చేయాలంటే చేయలేవు. క్యాలిక్యులేషన్ పార్ట్ మ్యాక్సిమం ఉంటుంది, స్ట్రైట్ క్వశ్చన్ చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ టైం కన్జ్యూమ్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ 40 మినిట్స్ 50 మినిట్స్ ఏదైతే ఉందో రైట్ అప్పుడు నువ్వు ఫిజిక్స్ మీద ఫోకస్ చేసుకో అని అంటున్నా. అక్కడ ఏదైతే క్వశ్చన్కి 4 మార్కులు ఉన్నాయో ఇక్కడ క్వశ్చన్కి కూడా మీకు వచ్చేది 4 మార్కులే. నువ్వు తీసుకుపోయి ఇక్కడ పోయి స్టక్ అయిపోతే ఇక్కడ ఎల్లోని రెడ్ని రెండింటిని మిస్ అవుతావు. నేను చెప్పింది అర్థమైందమ్మా? ఇక్కడ గ్రీన్ చేయమంటే గ్రీన్ ఫిజిక్స్లో ఇక్కడ గ్రీన్లో పోయాడు అనుకోండి, ఎల్లో ఛాన్స్ ఉంటుంది ఈ రెండింటికి. ఇంకా టైం కన్స్యూమింగ్ అక్కడే అయిపోతుంది, అయ్యే ప్రాబ్లమ్స్ చేసుకుంటాను అక్కడే స్టక్ అయిపోతారు. లాస్ట్ మూమెంట్లో హరాబరి గారా పడిపోయి అరే టైం అయిపోతుంది అని చెప్పి వెరీ నియర్ బై సిమిలర్గా ఉన్నటువంటి 2 ఆప్షన్లో ఏదో ఒకటి పెట్టేసి వచ్చిన వల్ల నెగిటివ్ మార్కింగ్ పడేదానికి ఛాన్స్ ఉంది. నేనేమంటున్నానంటే నీకు కన్ఫ్యూజన్ ఉన్న క్వశ్చన్ జోలికి వెళ్ళకు, ఎందుకంటే అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. నీకు పక్కాగా సమాచారం పక్కా క్లారిటీ క్లియర్గా ఉన్నటువంటి క్వశ్చన్లు మాత్రమే అటెంప్ట్ చేయి. నీకు ఇచ్చినటువంటి మ్యాక్సిమం టైం ఫస్ట్ 20 మినిట్స్ 30 మినిట్స్ వచ్చేసి పేపర్ని నీట్గా చదువుకో ఒకసారి, ఎక్సెప్ట్ ఫిజిక్స్. రైట్ అమ్మా? బయాలజీ అండ్ కెమిస్ట్రీ నీట్గా చదువు. ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అయిపోయింది అనుకుందాం, అంటే గ్రీన్ ఎల్లో అయిపోయింది అనుకుందాం, అప్పుడు కావాలంటే నువ్వు ఫిజిక్స్లోకి వెళ్ళు అంటున్నా. అర్థమైందమ్మా? మ్యాక్సిమం ఇక్కడ స్కోర్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. నీకు ఎట్లా ఫిజిక్స్ రాదు కాబట్టి ఫిజిక్స్లో నీకు అంతో ఇంత తెలిసిన నాలెడ్జ్ను ఉపయోగించేదానికి అక్కడ గ్రీన్ ఎల్లో అప్పుడు అప్లై చేయి అంటున్నా. ఈ ప్రాసెస్ కానీ కరెక్ట్గా ఫాలో చేయగలిగితే ది బెస్ట్గా మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మంచిగా వాటర్ తాగేసి వెళ్ళాలి ఫుల్గా, ఎందుకంటే నీకు బాడీ హైడ్రేట్ ఉన్నప్పుడు నీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. వాటర్ ఫుల్గా తాగేసి వెళ్ళాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. రైట్ అమ్మా? పక్కన చూసి
నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు క్వశ్చన్ చూసిన వెంటనే డిఫికల్టీగా ఒక 10 క్వశ్చన్లు వచ్చాయి అనుకో, దాన్ని చూసి గాబరపడాల్సిన అవసరం లే. నీకు వచ్చిన 10 క్వశ్చన్లు పక్కనోడు కూడా వచ్చి ఉంటాయి కదా, వాడికి వేరే క్వశ్చన్ పేపర్ కాదు కదా. అంటే పేపర్ టఫ్గా నీకు వచ్చిందంటే పక్కనోడు కూడా టఫే కదా. నేను చెప్పింది అర్థమైందమ్మా? దీనికి కావాల్సింది ఏంటి అంటే జస్ట్ మంచిగా ప్రశాంతత, కూల్గా నీకు ఏదైతే వచ్చో నీట్గా అటెంప్ట్ చేసిరా అదే వస్తాయి. నువ్వు మంచిగా ది బెస్ట్గా అవుట్పుట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాన్ఫిడెన్స్ కావాలి దీనికి, అంతే. గాబరా పడకూడదు, కాన్ఫిడెన్స్ ఉండాలి, మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి. హ్యాపీగా పోయి నాకు ఏమి జరగనట్టు హ్యాపీగా పోయి రాసేసుకుని రావాలి, వచ్చేటి వస్తాయి. అంతేనే కదా. తర్వాత పేరెంట్ కూడా పక్క పిల్లలతో పోల్చి వీళ్ళ పిల్లల్ని ఎప్పుడు చూడకూడదు. ఎవడి టాలెంట్ వాడిది. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. కొంతమంది ఫిజిక్స్లో విపరీతమైన మార్కులు వస్తాయి, రైట్ అమ్మా? పేరెంట్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కడు నేర్చుకునే స్పీడ్ కావచ్చు, నేర్చుకునే విధానం కావచ్చు, ప్రజెంట్ చేసే విధానం కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది. ఒకరితో ఒకరిని ఎప్పుడు పోల్చకూడదు అంటున్నా. స్టూడెంట్కి నేను ఒకటే సొల్యూషన్ చెప్తా, ఏంటంటే నిన్ను నువ్వు నమ్ము. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి అయినా అవుతుంది పని. ఫస్ట్ నిన్ను నమ్ము, పక్కన ఉంటుంది కదా నమ్మాల్సింది. కూల్గా రాయి ఎగ్జాము, ది బెస్ట్ మార్క్స్ వచ్చేదని 100% ఛాన్సెస్ ఉంది. సార్ ఇప్పుడు రేపు ఎగ్జామ్ రాశాక పిల్లలు ఇప్పుడు మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు 500కి తీసుకోండి, 450 ఇస్ కట్ ఆఫ్ మార్క్ అనుకుంటే, ఇన్ కేస్ ఎడ్జ్ లో మార్క్స్ వచ్చాయి అనుకోండి స్టూడెంట్ కి, ఇన్ కేస్ సో ఆ 50 మార్క్స్ కోసం స్టూడెంట్ ఒకవేళ ఫ్యూచర్ లో ఒక ఇన్స్టిట్యూట్ కి జాయిన్ అవ్వాలి. ఇప్పుడు పేపర్ తెచ్చుకొని వాళ్ళు చూసుకుంటారు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే 1 or 2 days లో. సో ఆ మార్క్స్ కోసం వాళ్ళు వెయిట్ చేయాలా, లేకపోతే వెంటనే ఒక మంచి ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకొని అంత టైం వద్దు వేస్ట్ చేయడము అనేసి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకొని వాళ్ళు జాయిన్ అయిపోమంటారా? మీరే సలహా ఇస్తారు? చాలా మందికి పిల్లలకి ముందే ఇప్పుడు ఇది మన కౌన్సిలింగ్ అయిపోయాక వెయిట్ చేద్దాము, మాకు రిజర్వేషన్ ఉంది, లేకుంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇప్పుడు వేరియేషన్ రావచ్చు అనే డైలమాలో కొంతమందికి అవగాహన లేక కూడా ఉంటారు. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇప్పుడు అలాంటి డౌట్స్ ఉన్న పేరెంట్స్ ఎవరైనా సరే, ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే సమ్ XYZ ఇన్స్టిట్యూట్స్ అని ఒక టాప్ 10 కాలేజెస్ మనం పేరెంట్స్కి తెలియవు దేంట్లో చేంజ్ చేస్తే ఎలా ఉంటుందని. ఎందుకంటే ఇప్పుడు మనం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూసినట్లయితే ఈ XYZ కాలేజెస్ ఏంటంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అని మనం చాలా టీవీలలో చూస్తే మార్కే సరిపోతుంది. అది ఏ క్యాంపస్లో ఉన్నారు, ఎక్కడి నుంచి రిజల్ట్ వచ్చింది, వాళ్ళకి చెప్పే ఫ్యాకల్టీ ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు. అట్రాక్ట్ అయిపోతారు. ఆ క్యాంపస్లో అన్నీ నిండిపోతూ ఉంటాయి తప్ప ఎవరికి రిజల్ట్ వస్తుంది, వాళ్ళు చెప్పే టీచర్స్ ఎవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అంటే ఏ కోచింగ్ సెంటర్ ఐడెంటిఫై చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఏ కాలేజీలో వెళ్తే మా బాబుకు బాగా జస్టిఫై జరుగుతుంది, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రీవియస్ రిజల్ట్స్ ఏంటి. సో అక్కడ అవన్నీ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ టర్మ్ వచ్చే పిల్లలు 1 year ఒక వేస్ట్ చేసుకొని వస్తున్నారు అనుకుంటే అప్పుడు మార్కులు తగ్గుతున్నాయి అనే సందర్భంలో ఇవన్నీ కూడా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్టు ఇప్పుడు మార్క్స్ తగ్గుతున్నా కానీ ఒకవేళ కొంతమందికి రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డౌట్ ఉన్నప్పుడు కోచింగ్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత కూడా ఇన్ కేస్ మధ్యలో సీట్ వచ్చేస్తే వెళ్ళిపోవచ్చు. వరస్ట్ కండిషన్లో రాలేదనుకోండి ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు. సో టైం వేస్ట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి. ఎందుకంటే కంటిన్యూగా ఉన్న సందర్భంలో సబ్జెక్ట్ నేర్చుకుంటుంటారు. అదే ఇంటి దగ్గర ఉండి వెయిట్ చేస్తుంటే రాలేదనుకోండి, ఇక్కడ మళ్ళీ లేట్గా వచ్చేస్తే సిలబస్ మిస్ అయిపోతాడు, మళ్ళీ హడావుడిగా మళ్ళీ సేమ్ ప్రీవియస్ లాగానే అయిపోతుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పేరెంట్స్ అంటే గమనించుకోవాలి ఈ పాయింట్స్. నెక్స్ట్ కొంతమందికి ఈ ఇప్పుడు ఏవైతే పాయింట్స్ చెప్పామో ఏ కాలేజ్ బాగుంటుంది, ఎక్కడెక్కడ ఫ్యాకల్టీస్, అది ఆ అవగాహన లేకపోవడం వలన కూడా చాలామంది మళ్ళీ 1 year వేస్ట్ చేసేసుకొని మళ్ళీ ఇబ్బంది పడి 2 times 3 times 4 times లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు కూడా పేరెంట్స్ ఉన్నారు. సో అలాంటి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మన జీటీవీ ఏదైతే ఉందో, సో మనకు అంటే సజెషన్స్ కోసం ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదనేది కానీ, ఏ క్యాంపస్లో వేస్తే ద బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, ఎక్కడెక్కడ తక్కువ స్టూడెంట్స్ ఉంటారు, ఫోకస్ ఎక్కడ ఎలా ఉంటుంది అనేది మనం గైడ్లైన్స్ ఇస్తాం. సో మాకు మన స్క్రోలింగ్ మన నెంబర్ వస్తుంది. మీరు ఏ డౌట్స్ ఉన్నా కానీ కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మీరు రేపు ఫర్దర్గా కట్ ఆఫ్స్ ఇంకా వేరే ఏమైనా ఏ డౌట్స్ ఉన్నా నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మమ్మల్ని అడిగితే కంపల్సరీ మనం గైడ్లైన్స్ ఇస్తాం.